వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మండల కేంద్రంలో ఇటీవల యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్కి లంబాడి హక్కుల పోరాట సమితి మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. దేశం కోసం వారు అమరులైన విధానాన్ని ప్రజలందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, హపావత్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుక్య రాజేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ రైతు ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుక్య కిషన్ నాయక్ మరియు ప్రాతికేయ మిత్రులు కడం మండల ప్రజలు పాల్గొన్నారు. जोहार जोहार मुरली नायक जोहार जोहार ओके మాట్లాడరా जोहार जोहार मुरली नायक जोहार जोहार భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదార్ఖని వన్-టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదార్ఖని వన్-టౌన్ పరిధిలో గల గోదార్ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాలు మరియు ముఖ్యంగా ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ డిస్పోజల్ టీము మరియు డాగ్ ఫోర్స్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలో నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలలో గోదార్ఖని ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. आधार कार्ड है ये बोलो क्या तुम्हारा मैं हूं सर
ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉంటాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు తనిఖీ చేసి ప్రజల యొక్క భద్రతను ప్రయత్నం చేస్తాం. కర్నూలు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సైనికుడు మురళీ నాయక్కు ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ పంచాయతీకి చెందిన వీరజవాన్ మురళీ నాయక్కు ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థిస్తూ వారి చిత్రపటం ముందు పుష్పగుచ్చాన్ని ఉంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో పోరాడుతూ అమరుడైన మన ఆంధ్రప్రదేశ్ వీర జవాన్ కీర్తిశేషులు మూడే మురళీ నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలము కుడగుండ్లపల్లి తాండాలో 2002 సంవత్సరంలో శ్రీరామ్ నాయక్ గారు మరియు శ్రీమతి జ్యోతిబాయి గారి దంపతులకు జన్మించి 2022 సంవత్సరంలో సరిగ్గా అంటే 20 సంవత్సరాలకే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ గా చేరి దేశ రక్షణలో వీరమరణం పొందినారు. ఆయన వీరమరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము. భారత మాతాకి జై. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే గారు ఇవ్వండి బాబు, మీరు రండి. सर ఇల్లీగల్ ఏలియన్స్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్ అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకుని వారి దేశానికి వెళ్ళిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face
severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens, book your free flight right now. We want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా. నర్సింగ్ అన్న సేవుడు అంటున్నా. భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం, అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది, దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మాతృదేశం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు. నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను. పాకిస్తాన్ ఉగ్రదాడులను 2 రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని మురళీ నాయక్ మేనమామ అన్నారు.
మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదుల్నే హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. భారత్ ప్రపంచంలో ఉగ్రవాదిని పెకిలి వేళ్లతో తరిమివేసేందుకు ప్రపంచ దేశాల్లో సన్నద్ధం అవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పాకిస్తాన్ కాల్పులో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తిక్కారెడ్డి, వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలని రక్షణ శాఖకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఉగ్రవాద సంస్థలన్నిటినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మహాయజ్ఞంలో మురళీ నాయక్ గారు అసూలు బాశారు. మరి నిజంగా ఇది దురదృష్టకరం. మరి ఆయనకి, ఆయన కుటుంబానికి అండగా నిలబడుతూ దేశ ప్రధానికి, దేశానికి, మరి రక్షణ శాఖ మంత్రులకు, మరి అట్లాగే హోంశాఖ మంత్రులకు, మరి అందరికీ ఈరోజు ఇటువంటి జవాన్ల యొక్క వీర రక్తంతో మరి ఈ ఉగ్రవాద ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు తుద ముట్టించేంత వరకు పోరాడుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఈరోజు మా
జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి వీర సైనికుల యొక్క బలాలతో మరి ఆ ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయడానికి తొందరలోనే మరి పాకిస్తాన్కి బుద్ధి రావాలని ఏదైతే భారత్ తలపెట్టిందో ఆ భారతదేశానికి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలపవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మరి ఎవరైతే వీర జవాను అసూలు బాసారో వాళ్ళకు కూడా మరి నిన్న మరి ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు పెనుగొండలో మరి లోకేష్ బాబు గారు యువ నాయకులు కూడా మరి అక్కడ నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్తున్నాడు. ఆయనకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడున్న భారతదేశ పౌరులు కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ మరి ఆయనకు మద్దతుగా మరి దేశానికి మద్దతుగా నిలుస్తారని మరి అందరూ ఇక్కడ ఉన్న సివిలియన్స్ అంత అప్రమత్తంగా ఈ సందర్భంగా పాకిస్తాన్ కుట్రలను తిప్పికొడుతున్న మన రక్షణ శాఖకు అండగా నిలబడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని హీరో నాని అన్నారు. ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ఛాయాపురం సమీపంలో ఉన్న ఆంధ్రనీవ కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించారు. కాలువ పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంకేమున్నాయి సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ 2లో బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్. అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్. షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు షార్ట్ క్రీటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు 14 నుండి 20 మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్. సో దాంతో షార్ట్ క్రీటింగ్తో మనం అనుకున్న టైంకి చేయాలని దీంతో మనకు సార్ 3 ఆర్వీఆర్ ఉన్నారు సార్, బిఎస్ఆర్ ఉన్నారు సార్, ఎస్ఆర్ ఉన్నారు సార్, ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్. వీళ్ళందరూ శాయశక్తుల 4 ఏజెన్సీ సార్ పుష్ చేసి అన్ని 4 ఏజెన్సీల్లో ఎవరైనా కన్నరపటికి సార్ అందరికీ వాళ్ళకే పోటీ పెట్టుకొని పరిగెత్తున్నారు సార్. అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు కొద్దిగా
వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా 5 సార్లు పడింది సార్. ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు సార్. సో దాంతో మాకు నీళ్ళు డీవాటరింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్. 2-3 రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్. ఆ ఏరియాని మళ్ళీ 2 రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి. ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్. పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి 30 మీటర్స్ డెప్త్ ఆఫ్ కట్ పోతుంది సార్. కెనాల్ హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతుంది సార్. దానివల్ల సార్ రండి రామనాయుడు గారు, కేశవ్ సార్ సార్ అక్కడనా తెలుసు. అదిగే రండి. ఇద్దరు పట్టి పక్క రండి. కనపడుస్తా బ్యాక్ ఎండ్ లాగా ఇటు తిరగాలి. అదే నాకు అర్థమైంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.